ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, సాధారణంగా కొంతమంది టాయిలెట్ కి వెళ్లి ఫ్లష్ చేయకుండా వస్తూ ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా మన ఇండియాలోనే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు సింగపూర్ కి వెళ్లి అక్కడ టాయిలెట్ కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఫ్లష్ చేయాలి. ఒకవేళ మీరు గనుక అలా ఫ్లష్ చేయకపోతే మీకు దాదాపుగా 8,000 రూపాయల వరకు ఫైన్ పడుతుంది. ఒకవేళ ఫైన్ కట్టకపోతే మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో వేస్తారు. సింగపూర్ లో నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. అక్కడ ప్రతిదీ కూడా నీట్ గా ఉండాలని రూల్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, అసలు కొంతమంది ఇంట్లో నుంచి బయటికే రారు. బయటికి వస్తే ఎవరు చంపుతారన్నట్లుగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటారు. చాలా మంది బయట మల విసర్జన చేయడం ఇష్టపడరు. ఎప్పుడు వారి ఇంట్లోనే ఉంటూ మల విసర్జన చేస్తూ ఉంటారు. అయితే బయటకు రాకుండా వారి ఇంట్లోనే ఉంటూ మల విసర్జన చేసే వారికి జర్మన్ భాషలో ఒక పదం ఉంది. ఆ పదం ఏమిటంటే హేమ్సైసర్. హేమ్సైసర్ కి అర్థం ఏమిటి అంటే హోమ్ షిట్టర్. షిట్ అంటే ఏమిటో తెలుసుగా. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, లావు తగ్గడానికి జిమ్ కు వెళ్లి తెగ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు. జిమ్ లో ట్రెడ్మిల్ అండ్ స్టాండినరీ బైక్స్ ఉంటాయి కదా. మీకు తెలుసా ఈ ట్రెడ్మిల్ లోని స్టాండినరీ బైక్స్ లోని ఎంత బ్యాక్టీరియా ఉంటుందో? టాయిలెట్ సీట్స్ పైన ఉండే బ్యాక్టీరియా కంటే 7,752 రెట్లు బ్యాక్టీరియా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఒక స్టడీలో తెలిసింది ఏమిటి అంటే మీరు ఎంతమందినైతే ఫ్రెండ్స్ అని అనుకుంటారో మీరు అనుకున్న వారిలో సగం మంది మాత్రమే మీరు ఫ్రెండ్ అని అనుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, చాలా మంది డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు. సో మీరు కనుక అలా డిప్రెషన్ లో ఉంటే నేను ఇప్పుడు ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను. ఏంటంటే మీరు ఎక్కువసేపు మ్యూజిక్ వినడం వల్ల మీకున్న డిప్రెషన్ అయితే పోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనగానే చాలా మందికి టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కసారి ఎగ్జామ్ హాల్ కి వెళ్ళి క్వశ్చన్ చూసుకుంటే అరే నేను ఈ క్వశ్చన్ కి ఆల్రెడీ ఆన్సర్ చదివేశాను కానీ నాకేమీ గుర్తుకు రావడం లేదని అనుకుంటారు. అయితే చదివింది గుర్తుంచుకోవడానికి నేను ఇప్పుడు ఒక మంచి ట్రిక్ చెప్పబోతున్నాను. అయితే మీరు ఒకే ఫ్లేవర్ ఉన్న 2 బబుల్ గమ్స్ ని కొనండి. ఒక బబుల్ గమ్ చదివేటప్పుడు నములుతూ చదవండి. మరో బబుల్ గమ్ ని ఎగ్జామ్ రాసేటప్పుడు నములుతూ రాయండి. అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎగ్జామ్ హాల్లోకి బబుల్ గమ్స్ ని అలో చేయరు కదా అని. సింపుల్, మీరు స్లిప్స్ ఎలాగైతే పట్టుకు వెళ్తారో అలాగే బబుల్ గమ్స్ ని కూడా పట్టుకు వెళ్ళండి. లేదనుకుంటే ఎగ్జామ్ హాల్ కి వెళ్లే ముందే బబుల్ గమ్ ని నోట్లో వేసుకొని వెళ్ళిన తర్వాత నములుతూ రాయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, బ్యాంకాక్ యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైంలో వేరే వాళ్ళ దాంట్లో చూసి కాపీ కొట్టకుండా ఉండడానికి ఇలాంటి ఒకటిది తయారు చేశారు. దీని పేరు యాంటీ చీటింగ్ హెల్మెట్. పేపర్స్ ని హెల్మెట్ లాగా చేసి స్టూడెంట్స్ తలకు పెడతారు. ఇలాంటిది మన ఇండియాలో కూడా యాంటీ హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ వస్తే ఎలా ఉంటుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఎగ్జామ్స్ లో కాపీ కొట్టే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మీకు తెలుసా లక్సెంబర్గ్ లో ఉన్న ప్రజలు ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, మీరు స్కూల్ బస్సుని చూసినప్పుడు మీకు ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేమిటంటే స్కూల్ బస్సులు ఎందుకని ఎల్లో కలర్ లో ఉంటాయి? చెప్పాలంటే మన కళ్ళకు అనేది మిగిలిన కలర్స్ కంటే ఎల్లో కలరే ఎంతో వేగంగా కనిపిస్తుంది. రెడ్ కలర్ కంటే 1.24 రెట్లు వేగంగా కనిపిస్తుంది. పిల్లలకు ఎల్లో కలర్ కనపడగానే వారు ఒక పాజిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోతారు. అందుకే బస్సులకు ఎల్లో కలర్స్ ఉంటాయి. బనానాస్ కూడా చూడ్డానికి ఎల్లో కలర్ లోనే ఉంటాయి. బట్ నేను ఇప్పుడు వాటి యొక్క కలర్ గురించి చెప్పను. అవి ఎందుకు వంకరగా ఉంటాయో చెప్తాను. బనానాస్ చూడ్డానికి వంకరగా ఉంటాయి ఎందుకంటే అవి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరుగుతాయి. అరటి పండ్లు కిందికి పెరుగుతాయి కానీ అవి పెద్దవవుతున్న కొద్దీ సూర్యరశ్మిని పట్టుకోవడానికి పైకి పెరుగుతాయి. అందుకే అరటి పండ్లు వంకరగా పెరుగుతాయి. ఫ్రెండ్స్, మగ ఆక్టోబస్ సంభోగం సమయంలో తన చేతిని చింపివేస్తుంది. అంటే దాని పునరుత్పత్తి అవయవం కూడా తెంపుకుంటుంది. దానిని ఆడ ఆక్టోబస్ కి ఇస్తుంది. ఆడ ఆక్టోబస్ దాంతో గుడ్లని పెడుతుంది. ఆడ ఆక్టోబస్ గుడ్లని పెట్టిన తర్వాత మగ ఆక్టోబస్ చనిపోతుంది. ఫ్రెండ్స్, మన ముఖేష్ అంబానీ ఇల్లు అయిన యాంటిలియా ఎప్పుడు చూసినా డైమండ్ లాగా దగదగ మెరిసిపోతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ముఖేష్ అంబానీ ఇంటికి అసలు ఎంత కరెంటు బిల్లు వస్తుందో అని? సో ఎప్పుడు చూసినా దగదగ మెరిసిపోతున్న ఈ యాంటిలియా మన ఇండియాలోని అత్యంత ఖరీదైన ఇల్లు. అయితే మన ముఖేష్ అంబానీకి ఒక నెల కరెంటు బిల్లు వచ్చేసరికి దాదాపుగా 70 లక్షల వరకు వస్తుంది.